జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం బ్రాహ్మణ స్టైల్గా టమాటా పచ్చడి, బంగాళదుంప పచ్చడి ఎలా చేయాలో చూసుకుందాం. ముందుగా 1 కిలో బంగాళదుంప తీసుకొని పొట్టు తీసుకొని కడిగి తుడిచి పక్కన పెట్టుకోవాలి. అలానే టమాటాలు కూడా సుమారు 1 కిలో, కిలోన్నర తీసుకొని కడిగి తుడిచి పక్కన పెట్టుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు సన్నగా తరుక్కోవాలి, మన వీలు బట్టి. మేమైతే కొంచెం బాగా సన్నగానే తరుక్కున్నాము. చూస్తున్నారు కదా, మేము ఇలా సన్నగా తరుక్కున్నాము. మీకు కావాలంటే మీరు కొంచెం పెద్ద సైజులో కూడా తరుక్కోవచ్చును. పొయ్యి మీద బాండీ పెట్టుకొని తగినంత నూనె వేసుకోవాలను. దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకొని అలానే కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వద్దు అని అనుకునే వాళ్ళు వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చును. దాని తర్వాత తరుక్కున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. నూనె కొంచెం వేడి అయిన తర్వాత మనం వేసుకోవాలి టమాటా ముక్కలు. దాని తర్వాత ఇలా టమాటా ముక్కలు వేసుకోవాలి. మనం తరుక్కున్న టమాటా ముక్కలు అన్నీ వేసుకోవాలి. కేజీ టమాటాలకి 50 గ్రాముల చింతపండు వేసుకోవాలి. ఒకవేళ పులుపు ఎక్కువ కావాలి అని అనుకుంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చును. అలానే కల్లుప్పు కూడా వేసుకోవాలి. కల్లుప్పు తగినంత వేసుకోవాలి. అలానే తగినంత పసుపు కూడా వేసుకోవాలి. దాని తర్వాత బాగా కలిసిలాగా కలుపుకోవాలి. ఇది మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. టమాటాలని మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుకోవాలి. టమాటాలు మగ్గుతాయి. ఇలా మూత తీసి చిన్నగా కలుపుకోవాలి. టమాటా ముక్కల్ని ఇలా కలుపుతూ ఉండాలి. ఆ నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత దగ్గర పడుతుంది అన్న సమయంలో స్టవ్ సిమ్లో పెట్టుకొని అదంతా ఒక ముద్దలా అయ్యేంత వరకు మనం మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా, టమాటాలు దగ్గరికి పడుతున్నాయి. ఇంకొక 10 నిమిషాలు అయితే ఇంకొంచెం బాగా దగ్గరికి పడుతుంది. అలా కలుపుకోవాలి మనం. టమాటా పచ్చడి అంతా దగ్గరికి వచ్చిన తర్వాత ప్యాన్ కింద ఒక 10 నిమిషాలు చల్లారి పెట్టుకోవాలి. దాని తర్వాత మనం మిక్సీలో వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని. టమాటా మిశ్రమాన్ని ఇలా ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా. చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్, ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ తక్కువ వేసుకుంటే మంచిది. అలానే తగినంత కారం కూడా వేసుకోవాలి. అలానే కొంచెం ఆవపిండి కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా పచ్చడిలోకి పోపు పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ముందుగా ఆవాలు వేసుకోవాలి. తర్వాత పొట్టు మినపప్పు వేసుకోవాలి. పొట్టు మినపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకనే మేము ఎక్కువగా పొట్టు మినపప్పే వాడతాము సాధారణంగా రోజువారీ వంటల్లో కూడా. దాని తర్వాత తగినంత జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఒకవేళ పచ్చిశనగపప్పు ఎక్కువగా ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చును, లేకపోతే తగినంత వేసుకొని ఆపేయవచ్చును. దాని తర్వాత ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. తర్వాత 1-2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా ఇంగువ వేసుకోవాలి. దాని తర్వాత తగినంత మెంతిపిండి కూడా వేసుకోవాలి. ఇలా ఆ పోపు అంతా టమాటా పచ్చడిలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకోవాలి. టమాటా పచ్చడి రెడీ అయిపోయినాయి.